నమస్తే అండి. లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. ఆ గుడి దగ్గర నుంచి ఇప్పుడు అక్కడే ఉన్నాము. చూడండి, మహంకాళి అమ్మవారి టెంపుల్ ఎంత బాగుందంటే అమ్మవారి టెంపుల్ నిజంగా టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత అమ్మవారిని చూస్తే వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. ఒరిజినల్గా ఒక మనిషి ఎలా కూర్చుంటుందో అట్లాగే లిప్స్, కళ్ళు, కిరీటం సేమ్ అట్లనే ఉన్నది. నిజంగా ఫస్ట్ టైం వెళ్ళాను. ఎంత బాగుందంటే అంత బాగుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. నేను ఇంకొక మంచి వీడియో కూడా తీశాను. నేను లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ ఎంత బాగుంటుందో తెలుస్తుంది మీకు. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. ఈ ఇంపార్టెంట్ విషయం లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ అమ్మవారు ఉత్సవ విగ్రహం గణేష్ ఉన్నాడు. ఫస్ట్ గణేష్ ఆ పక్క నుంచి అలా స్టార్ట్ అయింది. అమ్మవారి తర్వాత మధ్యలో వచ్చి ఉత్సవమూర్తి. అమ్మవారు చూడండి ఎంత బాగున్నారంటే, మహంకాళ అమ్మవారు నిజంగా ఒక మనిషి కూర్చున్నట్టే అక్కడ ఉన్నది. ఆ లిప్స్ కానీ ఆ కళ్ళు కానీ చూస్తే ఏ మాత్రం అసలు విగ్రహం అనే భావనే రాదు. ఇక్కడ చాలా చాలా పవర్ఫుల్ అమ్మవారంట. భవిష్యవాణి కూడా జరుగుతుందంట ఇక్కడ. మన సికింద్రాబాద్లో ఏదైతే భవిష్యవాణి చెప్తారో ఇక్కడ కూడా చెప్తారంట. చెప్తానన్నాను కదా. ఇప్పుడు మంగళవారం, శుక్రవారం ఇక్కడ పూజలు జరుగుతాయంట ప్రత్యేకించి. ఆ పూజలకి ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ హాజరవుతారంట. ప్రతి ఒక్కళ్ళు కుంకుమార్చనలు జరుగుతాయంట, అభిషేకాలు జరుగుతాయంట అమ్మవారికి. ఆ మంగళవారం, శుక్రవారం కంపల్సరీ అక్కడ దగ్గర ఉన్న వాళ్ళందరూ కంపల్సరీ అటెండ్ అవుతారంట. అమ్మవారిని చూస్తే ఏది అనుకుంటే అది జరుగుతుందంట. మనం అనుకోవాలే కానీ అనుకున్నది వెంటనే జరుగుతుందంట. 21 డేస్లో జరుగుతుందంట. కోరుకున్నవన్నీ జరుగుతాయని చెప్తున్నారు అక్కడ వాళ్ళందరూ. అంతేకాకుండా అమ్మవారి దగ్గర ఒక్క సెకండ్ అలా కూర్చుంటే చాలు, ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడేమో ఉత్సవ విగ్రహం. బోనాలు అయిన తర్వాత ఈ అమ్మవారినే వీధుల్లో, పొరవీధుల్లో ఊరేగిస్తారంట. మళ్ళీ ఇక్కడ పెట్టేస్తారు. ఎంత బాగున్నారు.